ఈ రోజు మన పైథాన్ సిరీస్ లో డే 24. ఈ రోజు మన టాపిక్ ఇన్హెరిటెన్స్. అసలు ఇన్హెరిటెన్స్ అంటే ఏంటి? ఒక క్లాస్ ఫీచర్ ని ఇంకో క్లాస్ కి ఆటోమేటికల్లీ పాస్ చేయటం. సపోజ్ మీ ఫ్యామిలీలో మీ నాన్న పోలికలు లైక్ కలర్ కానీ, ఐస్ కానీ, నోస్ కానీ, హైట్ కానీ మీకు కొన్ని ఫీచర్స్ సేమ్ గా వస్తాయి. బట్ నువ్వు ఇక్కడ ఫీచర్స్ అనేది కాపీ పేస్ట్ చేయట్లేదు, ఆటోమేటిక్ గా వస్తాయి. సేమ్ ఇన్హెరిటెన్స్ లో పేరెంట్ క్లాస్ ఫీచర్స్ ని చైల్డ్ క్లాస్ కి ఆటోమేటికల్లీ వస్తాయి. ఇన్హెరిటెన్స్ లో టెర్మినాలజీ ఏంటి? పేరెంట్ క్లాస్ అంటే బేస్ క్లాస్, ఇది ఫీచర్స్ ఇస్తుంది. చైల్డ్ క్లాస్ అంటే డిరైవ్డ్ క్లాస్, ఇది ఫీచర్స్ తీసుకునిద్ది. చైల్డ్ క్లాస్ కి పేరెంట్ ఫీచర్స్ అన్ని వస్తాయి అంటే చైల్డ్ క్లాస్ కి ఓన్ ఫీచర్స్ కూడా యాడ్ చేయొచ్చు. పైథాన్ లో ఇన్హెరిటెన్స్ ఎలా చేస్తారు? సపోజ్ ఈ ఎగ్జాంపుల్ లో యానిమల్ అనే పేరెంట్ క్లాస్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ క్లాస్ లోపల ఈట్ అనే మెథడ్ ఉంది, ఇది యానిమల్ ఫుడ్ రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసాం, డాగ్ అనే చైల్డ్ క్లాస్. ఇక్కడ యానిమల్ అంటే డాగ్ క్లాస్ యానిమల్ క్లాస్ ని ఇన్హెరిట్ చేస్తుంది. నెక్స్ట్ క్లాస్ మెథడ్ లోపల బ్రేక్ అనే మెథడ్ డిఫైన్ చేసాం, ఇది డాగ్ యాక్షన్ రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము, డాగ్ క్లాస్ నుండి ఆబ్జెక్ట్ క్లాస్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ పేరెంట్ మెథడ్ ని కాల్ చేసాము, d.eat. d.break అంటే చైల్డ్ క్లాస్ ని కాల్ చేసాము. అవుట్పుట్ లో మనకి ఇవి వస్తాయి. ఇన్హెరిటెన్స్ టైప్స్. ఫస్ట్ వన్ సింగిల్ ఇన్హెరిటెన్స్. సింగిల్ ఇన్హెరిటెన్స్ అంటే పేరెంట్ క్లాస్ టు చైల్డ్ క్లాస్. చైల్డ్ క్లాస్ పేరెంట్ ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ యూజ్ చేస్తుంది. నాకు ఎగ్జాంపుల్ చెప్పే కదా, సేమ్ అదే. నెక్స్ట్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్, 2 పేరెంట్ 1 చైల్డ్, 2 క్లాసెస్ నుండి ఇన్హెరిట్ చేయడం. ఇప్పుడు ఎగ్జాంపుల్ లో ఫస్ట్ యానిమల్ అండ్ డాగ్ అనే పేరెంట్ క్లాస్ క్రియేట్ చేసాము. పెట్ అనే చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్ చేస్తుంది 2 క్లాసెస్ ని. సో సింగిల్ ఇన్హెరిట్ కి అండ్ మల్టిపుల్ ఇన్హెరిట్ కి డిఫరెన్స్ ఇది. సో అవుట్పుట్ లో మనకి ఇవి వస్తాయి. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్. మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్ అంటే ఒక క్లాస్ నుండి ఇంకో క్లాస్ ఇన్హెరిట్ అవడం, దాని నుండి ఇంకో క్లాస్ మళ్ళీ ఇన్హెరిట్ అవడం. లైక్ మీ గ్రాండ్ ఫాదర్ నుండి మీ ఫాదర్ కి కొన్ని ఫీచర్స్ సేమ్ గా వస్తాయి, మీ ఫాదర్ నుండి నీకు కొన్ని సేమ్ ఫీచర్స్ వస్తాయి. సపోజ్ ఈ ఎగ్జాంపుల్ లో యానిమల్ అనే గ్రాండ్ పేరెంట్ క్లాస్ క్రియేట్ చేసాము. నెక్స్ట్ డాగ్ అనే పేరెంట్ క్లాస్ క్రియేట్ చేసాము. నెక్స్ట్ పప్పీ అనే చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసాము. ఇక్కడ పప్పీ క్లాస్ డాగ్ క్లాస్ ని ఇన్హెరిట్ చేస్తుంది, సేమ్ డాగ్ క్లాస్ యానిమల్ క్లాస్ ని ఇన్హెరిట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పప్పీ క్లాస్ నుండి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాము, పప్పీ. పప్పీ ఆబ్జెక్ట్ 3 క్లాసెస్ మెథడ్స్ యూజ్ చేస్తుంది. సో అవుట్పుట్ లో మనకి వస్తాయి. ఫోర్త్ వన్ హైరార్కికల్ ఇన్హెరిటెన్స్, అంటే 1 పేరెంట్ క్లాస్ టు మల్టిపుల్ చైల్డ్ క్లాస్ ఇన్హెరిట్ అవడం. సపోజ్ ఈ ఎగ్జాంపుల్ లో ఫస్ట్ పేరెంట్ క్లాస్ క్రియేట్ చేసాము యానిమల్. నెక్స్ట్ డాగ్ అనే ఫస్ట్ చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసాము, డాగ్ క్లాస్ యానిమల్ క్లాస్ ని ఇన్హెరిట్ చేస్తుంది. నెక్స్ట్ క్యాట్ అనే సెకండ్ చైల్డ్ క్లాస్ క్రియేట్ చేసాము, క్యాట్ క్లాస్ ఇక్కడ యానిమల్ క్లాస్ ని ఇన్హెరిట్ చేస్తుంది. d=డాగ్ అంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం 2 ఆబ్జెక్ట్స్ కి, క్యాట్ డాగ్ కి. ఇక్కడ d.eat అంటే పేరెంట్ మెథడ్, d.brave అంటే డాగ్ మెథడ్, c.cat అంటే పేరెంట్ మెథడ్, c.meow అంటే క్యాట్ మెథడ్. ఫిఫ్త్ వన్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్, 2 or more ఇన్హెరిట్ టైప్ కాంబినేషన్. ఇందులో హైరార్కికల్ అండ్ మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ కాంబినేషన్ ఉండిద్ది. నెక్స్ట్ సూపర్ ఫంక్షన్, ఇది పేరెంట్ క్లాస్ మెథడ్స్ యాక్సెస్ చేయడానికి, చైల్డ్ క్లాస్ లో పేరెంట్ ఇనిట్ కాల్ చేయడానికి. ఇన్హెరిటెన్స్ నోట్స్ కావాలంటే మన పేజీని ఫాలో చేసి డే 24 అని కామెంట్ చేయి, నోట్స్ నీకు షేర్ చేస్తా.